లోకానికి దిగి రావాలి. అందుకని యేసయ్య కానీ దేవుడయ్యుండి కూడా మానవుడుగా ఈ లోకానికి 2024 సంవత్సరాల క్రితం వచ్చాడు. కాబట్టి ఈ లోకానికి వచ్చి మానవుడిగా జీవించి ఏ పాపము చేయకుండా పరిశుద్ధంగా నీతిగా జీవించి అనేక మందికి స్వస్థత ఇచ్చి చనిపోయిన వారు లేపి కుష్ఠవ్యాధులు గలవారిని బాగు చేసి కాబట్టి ఈ రీతిగా అనేక గొప్ప అద్భుత కార్యాలు జరిగించి మానవుల పాప పరిహారార్థముగా రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. కాబట్టి రక్తము చిందించాలి. మానవుల పాపాలు పోవాలి అంటే, శుద్ధి కావాలంటే రక్తం చిందించాలి. అందుకనే మానవుల పాపాల కొరకు తన్ను తానుగా ఇష్టపూర్వకముగా మానవులందరి పాపంలో ఉన్నారు కనుక ఈ పాపాలన్నీ తీసివేయాలని ఆయనగా సిలువ ఎక్కాడండి. సిలువలో యేసయ్యకు మేకులు కొట్టారండి. పాదములో మేకులు కొట్టారు, తలలో ముళ్ళ కిరీటం పెట్టారు, ప్రక్కలో బల్లెపోటు పొడిచారు.